హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో 'బ్యాడ్ బాయ్ బిలియనియర్స్' ఫోర్త్ ఎపిసోడ్ చూసా. టు మేక్ ది ఆడియన్స్ అండర్‌స్టాండ్ ద కాంటెస్ట్, ఫోర్త్ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ సత్యం రామలింగరాజు. ఆయన యాక్చువల్‌గా అది స్టార్టింగ్ రిలీజ్ అయ్యేటప్పుడే 4 ఎపిసోడ్స్ అయిపోయాయి. కానీ ఆ ఫోర్త్ ఎపిసోడ్ ఆయన కోర్ట్‌కెళ్ళి ఆపేయారనమాట. హీ హీ స్టాప్డ్ ఇట్. సో ఫైనల్‌గా ఫోర్త్ ఎపిసోడ్ నిన్నొచ్చింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, వెదర్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కేస్ గెలిచారో లేకపోతే ఏమైందో. సో నిన్న రిలీజ్ చేశారు. రియల్లీ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ద వన్ థింగ్ ఏంటంటే అక్కడ వాళ్ళు డిస్క్రైబ్ చేసేటప్పుడు వాడిన ఇంగ్లీష్ ఉంటుంది నిజంగా ఒక క్లాసిక్ ఇంగ్లీష్ అనమాట. ఏది ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ వాడలేదు వాళ్ళు. మంచి ఇంగ్లీష్లో అతను చేసిన పని చెడ్డ పని ఏదైతే ఉందో దాన్ని నీట్గా డిస్క్రైబ్ చేసి, అండ్ లిటరల్గా ఒక చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు అప్పుడు ఆయనతో, రామలింగరాజు గారితో పనిచేసిన అతను. హీ రియల్లీ మూవ్డ్. అంటే ఆ టైంలో చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళకి అరేంజ్డ్ మ్యారేజెస్ ఆగిపోయాయి. సో అంటే వన్స్ సత్యం స్కామ్ అందరికీ తెలిసిన తర్వాత ఆ రోజు వరకు వీడు ఐటీ ఎంప్లాయరా, వీడు సత్యం ఆఫీస్లో ఎంప్లాయీ అనే దగ్గర నుంచి, ఒరే బాబు వీడితో జాగ్రత్తగా ఉండాలి అనే దగ్గర వరకు వన్ నైట్లో ఎలా చేంజ్ అయిపోయిందా అనే సిచ్యువేషన్ చాలా క్లియర్గా వాళ్ళు పోర్ట్రే చేశారు. వాచ్ ఇట్, ఇట్స్ రియలీ వర్త్.